యాక్షన్ కు సిద్ధమయ్యారు. అనర్హత పిటిషన్ పై వచ్చే వారం నుంచి విచారణ ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా 5 ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. వీరిని విచారణకు హాజరు కావాల్సిందిగా స్పీకర్ ఆదేశించారు. అయితే 5 ఎమ్మెల్యేల విచారణ ముగిసిన తర్వాత మరికొందరికి నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉంది. కాగా తనకు నోటీసులు అందినట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. రైట్, ఇక సుప్రీంకోర్టు ఆదేశంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ యాక్షన్ కు సిద్ధమయ్యారు. అనర్హత పిటిషన్ పై వచ్చే వారం నుంచి విచారణ ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా 5 ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యూ. సంజన, ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్లతో ఎమ్మెల్యేలుగా గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో కండువాలు కప్పుకోవడం కావచ్చు, తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా చలామణి అవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మరి ఈ అంశంలో గత కొన్నాళ్ళుగా కూడా ఇటు స్పీకర్కు అటు కోర్టులను ఆశ్రయించింది. సో మొత్తానికి ఇక్కడ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంతో పాటు తర్వాత మరి హైకోర్టును ఆశ్రయించిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు మరి స్పీకర్కు డైరెక్షన్ చేస్తూ మరి 3 నెలల్లో ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ స్పీకర్ గడ్డం శ్రీ ప్రసాద్ కుమార్ అయితే ఈ అంశంలో మరొకసారి సుప్రీంకోర్టు ఆదేశాలతో పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసినట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన నేపథ్యంలో 5 ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారని స్పష్టమవుతోంది. ఇదే అంశంలో మరి స్పీకర్ అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలకు శ్రీకారం చుట్టారని స్పష్టమవుతోంది. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ పార్టీ పలుమార్లు కూడా తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు కూడా విన్నవించిన సంగతి మనకు తెలిసిందే. దీంట్లో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ నిర్ణయం తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు కూడా మరి మొత్తానికి ఈ అంశంలో స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలి. 3 నెలలుగా ఈ అంశాన్ని తేల్చాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఆ దిశగా కూడా తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అయితే చర్యలు ప్రారంభించినట్టు స్పష్టమవుతోంది. 5 మొదటి విడతగా నోటీసులు పంపినట్టు స్పష్టమవుతోంది. పార్టీ ఫిరాయింపు విషయంలో మరి మొత్తానికి 5 ఎమ్మెల్యేలకు ఇవ్వడం కావచ్చు, మరొక దఫా కూడా మరొక 5 మంది ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇస్తారని తెలుస్తోంది. మొత్తానికి పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్ అయితే మరి చర్యలకు ప్రారంభించడం కావచ్చు, సుప్రీంకోర్టు కూడా 3 నెలల్లో ఈ అంశం తేల్చాలని ఆదేశాలు జారీ చేయడం కావచ్చు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశంలో మరి మొత్తానికి చర్యలు అయితే ప్రారంభించాయని చెప్పవచ్చు. మొత్తం ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మరి ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని గెలిచిన వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరడం కావచ్చు, మరి సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేయడం కావచ్చు. స్పీకర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, మరి నోటీసుల ద్వారా నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు ఈ అంశంలో ఏం చెప్తారు, మరి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతారా లేకుంటే కాంగ్రెస్ పార్టీ మారామని చెప్తారా? దీంట్లో బీఆర్ఎస్ పార్టీ కూడా మరొకసారి మరి పార్టీ మారిన ఎమ్మెల్యేలను యాక్సెప్ట్ చేస్తారా, ఉప ఎన్నికలు వస్తాయి, ఇలాంటి అంశాలన్నీ కూడా మొత్తానికి సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. ఈ అంశంలో మరి స్పీకరు నోటీసులు ఇవ్వడం కావచ్చు, తర్వాత ఏం జరుగుతున్నాయంటే సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. సంజన, ఎస్ శ్రీనివాస్, మనం చూసుకున్నట్టయితే 10 మందిలో ఒక 2-3 అయితే ఎటువంటి పార్టీలో చేరలేదని చెప్పేసి కూడా క్లారిటీ ఇచ్చిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ఇందులో ఇప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకుంటాడని మనం చెప్పడం కష్టం, ఎందుకంటే నోటీసులు ఇస్తున్నారు, తర్వాత వాళ్ళ నోటీసులకు సంబంధించి ఎలాంటి జవాబు చెప్తారని వేచి చూడాల్సి ఉంటుంది. దీంట్లో మరి వాళ్ళు కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తారా లేకుంటే కాంగ్రెస్ పార్టీలో చేసిన విషయాన్ని ధృవీకరిస్తారా, ఏం చెప్తారనే దాంట్లో మాత్రం మరి చూడాల్సి ఉంటుంది. దీంట్లో స్పీకర్ కూడా మరి వారి దగ్గర నుంచి ఎలాంటి సమాధానం ఆశిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్పై గెలిచిన కొంతమంది ఎన్నికల్లో దానం నాగేందర్ లాంటి వాళ్ళు ఎంపీగా ఎన్నికల్లో పోటీ చేయడం కావచ్చు, తెల్లమి వెంకట్రావు కూడా మరి బహిరంగంగా కూడా ప్రచారం చేయడం కావచ్చు, ఇట్లాంటి అంశాలన్నీ ఉన్న నేపథ్యంలో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటాడనే అంశంపై కూడా
అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. స్పీకర్ నిర్ణయం ఫైనల్ అని కూడా మరి తెలుస్తోంది. చట్టసభలకు సంబంధించిన అంశంలో కోర్టులు ఇన్వాల్వ్ కావు. తుది నిర్ణయం కూడా ఇటు లోక్సభలో కావచ్చు, మరి అలాగే అసెంబ్లీలో కావచ్చు. సో నిర్ణయాధికారాలు ఇక్కడ ప్రెసిడెంట్ పరిధిలో ఉంటాయి, ఇక్కడ స్పీకర్ పరిధిలో ఉంటాయి. కనుక ఏ నిర్ణయం తీసుకుంటారనే అంశంలో మరి ఇప్పుడు ఏం చెప్పలేము. సో దీంట్లో పార్టీకి రాజీనామా చేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరామని చెప్పుకున్న నేపథ్యంలో వాళ్ళను అనర్హులుగా ప్రకటించాలని చెప్పి బీఆర్ఎస్ కోరుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే పదవులకు కూడా రాజీనామా చేస్తారా, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని స్పీకర్ కోరుతారా, ఆదేశాలు ఇస్తారా, ఏం జరుగుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. సంజన. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. వామపక్ష